హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మహేంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి స్టేటస్ వీడియో క్రియేట్ చేయడానికి ఒక కొత్త టెంప్లెట్ని అయితే తీసుకొచ్చాను. ఈ టెంప్లెట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూపించి ఆ తర్వాత మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకొని బ్యాక్గ్రౌండ్లో మీకు నచ్చిన సాంగ్ పెట్టుకొని ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. అయితే ఇదే టెంప్లెట్కి ఒక మంచి వీడియో క్రియేట్ చేసి నేను హలో షేర్లో టిక్ టాక్లో ఒకరోజు ముందే పోస్ట్ చేశాను. మీకు చూడాలని ఇంట్రెస్ట్ ఉంటే టిక్ టాక్ ఐడి అండ్ ఇన్స్టాగ్రామ్ ఐడి మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను అండ్ హలో షేర్ ఐడి కూడా ఇచ్చాను. సో ఒకసారి వెళ్ళి చూడొచ్చు. మీలో చాలా మంది అయితే ఆల్రెడీ ఆ సాంగ్ని చూసే ఉంటారు కదా. సో మీరు అదే సాంగ్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకోండి, లవ్ సాంగ్ని, మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో కలిపి ఇస్తున్నాను. దానిపైన క్లిక్ చేసి టెంప్లెట్ని, పిఎన్జీ ఇమేజెస్ని అండ్ ఈ సాంగ్ని మొత్తం డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను క్రియేట్ చేసిన డెమోని ఒక 5 సెకండ్స్ చూడండి. ఆ తర్వాత ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. సో డెమో అయితే ఇది. ఇప్పుడు ఇక్కడ మీకు నచ్చిన ఫొటోస్ పెట్టుకుని ఇక్కడ నేను రొమాంటిక్ అండ్ బ్యూటిఫుల్ కపుల్స్ అని పెట్టాను. ఇవన్నీ కూడా ఎలా పెట్టుకొని క్రియేట్ చేసుకుంటారో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే గైడ్ ఇస్తాను. మీరు ఎలా క్రియేట్ చేయాలంటే మీకు కంపల్సరీగా కైనమాస్టర్ ప్రో వెర్షన్ కావాలి. మీ దగ్గర లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూసి మీ కైనమాస్టర్ని అయితే అప్గ్రేడ్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. మీరు ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీరు లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకోసం తీసుకొస్తాను. మీరు లైక్ చేస్తారని ఆశిస్తున్నా. మీరు కొత్త వాళ్ళైతే ఈ ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను తీసుకొచ్చే ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందు మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఎవరికైనా కైనమాస్టర్ని, పిక్సార్ట్ని, ఏవీ ప్లేయర్ని, తర్వాత పిక్సెల్ ల్యాబ్ని నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మన సెకండ్ ఛానల్ ఉంది, మహీ ట్రెండింగ్ క్రియేటర్ అని. ఒకసారి విజిట్ చేయండి, మీకైతే మంచి కంటెంట్ అందులో దొరుకుతుంది. ఓకేనా? ఇప్పుడు ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఇక్కడ ప్లస్ పైన టచ్ చేయండి. 3 ఆస్పెక్ట్ రేషియోలో అడుగుతుంది. 16:9 ఆస్పెక్ట్ రేషియో సెలెక్ట్ చేసుకోండి. ఇలా ఎంటీగా వస్తుంది. మీడియా పైన టచ్ చేసి మీరు ఎవరి ఫోటో అయితే పెట్టాలనుకుంటున్నారో ఫోటోని, వాళ్ళ ఫోటోని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ఇదే ఫోటో కావాలనుకోండి, ఇప్పుడు నేను వాడిన ఫోటో ఉంది కదా, ఇదే కావాలనుకోండి, మీకు డిస్క్రిప్షన్లో టెంప్లెట్ డౌన్లోడ్ లింక్తో ఇచ్చాను, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఫోటోని ఇంపోర్ట్ చేసుకుని పైన టిక్ మార్క్ పైన టచ్ చేసి ఇప్పుడు ఫోటో వచ్చింది. అయితే ఫోటో మనకి కరెక్ట్గా రాలేదు కాబట్టి ఫోటో పైన టచ్ చేస్తే మనకి కొన్ని ఆప్షన్ వస్తాయి. ఇలా ఫస్ట్కి వచ్చేసి కత్తెర పక్కన మనకి ప్యాన్ అండ్ జూమ్ సింబల్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని 2 ఫింగర్స్ పెట్టి ఫోటోని జూమ్ చేయండి. సో ఈ విధంగా జూమ్ చేయండి. సో చేసి కరెక్ట్ పొజిషన్లో మీకు ఎక్కడ వరకు అయితే అక్కడ వరకు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈక్వల్ టు బటన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఈ ఫోటోని 30 సెకండ్స్ వరకు అయినా పెట్టుకోండి, లేకపోతే 1 మినిట్ అయినా పెట్టుకోండి. నేను టెంప్లెట్ సైజ్ అయితే 1 మినిట్ వరకు డిజైన్ చేశాను. సో ఇప్పుడు మీకు చూపించడానికి 30 సెకండ్స్ పెట్టి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేశాను. ఇలా ఫస్ట్కి వచ్చేసి ఇప్పుడు టెంప్లెట్ పెట్టుకుందాం. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ వచ్చే టెంప్లెట్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఈ విధంగా వస్తుంది. మనకి కత్తెర పక్కన మనకి స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కన ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకి రండి. వస్తే మీకు బ్లెండింగ్ ఆప్షన్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని స్క్రీన్ అనే బటన్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఇదే టెంప్లెట్ని సెలెక్ట్ చేసుకుంటే మళ్ళీ కొన్ని ఆప్షన్ వస్తాయి. కిందకి రండి. ఇలా వస్తే మీకు అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. దీంట్లో కలర్స్ పెంచండి టెంప్లెట్ది. సో హైలైట్గా ఉంటుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. అయితే ఒకసారి ప్లే చేసి వెరిఫై చేసుకోండి ఎలా వస్తుందని. సో చూడండి, మనకి టెంప్లెట్కి అయితే ఇప్పుడు ఈ యొక్క ఫోటో సెట్ అయింది కదా. ఇప్పుడు దీనికి ఇంకొక ఫోటో పెడదాం. ఎట్లా అంటారా? సేమ్ ఫోటో అయినా తీసుకోవచ్చు, వేరొక ఫోటో అయినా తీసుకోవచ్చు. నేనైతే సేమ్ ఫోటోని మళ్ళీ పెడతాను. ఈ లేయర్ పైన ఫోటో లేయర్ పైన సెలెక్ట్ చేసుకుంటే సెలెక్ట్ అవుతుంది. మనకి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ ఉంటాయి. ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. డూప్లికేట్ యాజ్ లేయర్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. మనకి డూప్లికేట్ బయటకు వస్తుంది. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని ఇలా కిందకు వస్తే మీకు క్రాపింగ్ బటన్ ఉంటుంది. ఇక్కడ మాస్క్ ఉంటుంది, షేప్ ఉంటుంది. దీన్ని ఎనేబుల్ చేసిన తర్వాత కిందకి రండి. కిందకు వస్తే ఇక్కడ స్క్వేర్ ఉంటుంది. ఇట్లా మనకి బాక్స్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ పైన దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలా ఫోటోని క్రాప్ చేయండి. ఈ విధంగా చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేయండి. చేశారు కదా. ఇప్పుడు ఈ ఫోటోని తీసుకొచ్చి ఈ యొక్క ట్రయాంగిల్లో కరెక్ట్గా సెట్ చేయండి. ఈ యొక్క బాక్స్లో కరెక్ట్గా, ఎందుకంటే ఈ ఫోటో అనేది మనకి ఇందులో పట్టేటట్టు క్లియర్గా, కొంచెం లేట్ అయినా కూడా నిదానంగా ఇలా సెట్ చేసేసి దీన్ని కూడా ఏం చేస్తారంటే, సో చూసుకోండి ఒకసారి ప్లే చేసి. సో ప్లే చేసాను చూడండి. మనకి ఇప్పుడు అందులో ఫోటోస్ సెట్ అయింది కదా. ఇప్పుడు దీనికి ఫస్ట్ బార్డర్ పెడదాం. సో ఓకేనా? ఇట్లా లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి బార్డర్. ఇది పెద్ద బార్డర్, చిన్న బార్డర్ కాదు. సో కొంచెం పెద్దగా డిజైన్ చేశాను. ఇది 16:9 ఆస్పెక్ట్ రేషియో వైడ్ బార్డర్. సో కత్తెర పక్కన మనకి స్ప్లిట్ స్క్రీన్ సింబల్ ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకొని పక్కనే ఉన్న వైట్ బాక్స్ని టచ్ చేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకొని ఈ యొక్క బార్డర్ని క్లిక్ చేసి దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. చేసిన తర్వాత ఇలా ఫస్ట్కి రండి. వచ్చేసి మీరు ఏం చేస్తారంటే అడ్జస్ట్మెంట్ కింద బ్లెండింగ్ అని ఉంటుంది. దీన్ని సెలెక్ట్
సెలెక్ట్ చేసుకొని ఓవర్లై అనే బటన్ ఉంటుంది, దీన్ని టచ్ చేయండి. మనకి ఏంటంటే షేప్ మారిపోతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే మనకి రొమాంటిక్ పెట్టుకుందాం. పిఎన్జీ ఇమేజ్ లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి రొమాంటిక్ అనే పిఎన్జీని దాన్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ పెట్టేయండి. సో ఇక్కడ పెట్టేశారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇప్పుడు లవ్ సింబల్స్ ఉంటాయి కదా లిటిల్ హార్ట్స్ అని, అవి ఇక్కడికి తీసుకోండి. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి ఈ లిటిల్ హార్ట్స్ని ఇలా చిన్నగా చేసేసి, సో చిన్న చిన్న హార్ట్స్ని ఇక్కడికి లవ్ సింబల్స్ని ఇక్కడ సెట్ చేయండి. దీన్ని తీసుకొచ్చి పైకి ఇక్కడ సెట్ చేయండి. చేసేసి దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఈ విధంగా డ్రాగ్ చేశారు కదా, ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు ఈ ఫోటో అనేది మనకి ఎండింగ్ వరకు రానట్టు ఉంది చూడండి. ఒకసారి ఈ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఎండింగ్ వరకు డ్రాగ్ చేశాను. ఓకే, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మీకు నచ్చిన పేరైనా పెట్టుకోవచ్చు, లేకపోతే బ్యూటిఫుల్ కపుల్స్ అని 2 ఇమేజెస్ ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు. ఎలా అంటే లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి బ్యూటిఫుల్ కపుల్స్ అని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేను ఇక బ్యూటిఫుల్ తీసుకున్నాను, దీన్ని ఇక్కడ చిన్నగా పెడుతున్నాను, కొంచెం పెద్దగా చేద్దాం. ఓకే, ఆల్ రైట్. దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేద్దాం. చూడండి చేసేసాను. మళ్ళీ ఫస్ట్కి వచ్చాను. ఇప్పుడు కపుల్స్ పెడదాం. లేయర్ పైన టచ్ చేసి మీడియా పైన టచ్ చేసి, సో మీరు ఎక్కడికైతే మళ్ళీ డౌన్లోడ్ చేసుకున్నారో ఈ యొక్క కపుల్స్ అనే చిన్న ఇమేజ్ని ఇక్కడికి కిందకి ఈ విధంగా సెట్ చేయండి. సో మీ ఇష్టం ఉంటే పెట్టుకోండి, లేకపోతే మీకు నచ్చిన పిఎన్జీ మీ పేరు మీద క్రియేట్ చేసి ఇక్కడ సెట్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే దీన్ని కూడా ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. సో చేశారు కదా, ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే మీరు సో లేయర్ పైన టచ్ చేసి టెక్స్ట్ పైన టచ్ చేసి మీ యొక్క టిక్ టాక్ కానీ హలో షేర్ కానీ లేకపోతే మీ యొక్క ఐడీస్ ఉంటాయి కదా, మీరు ఒక సోషల్ మీడియా క్రియేటర్ అయి ఉంటే మీ యూట్యూబ్ ఛానల్ కానీ, సో ఇక్కడ ఎంటర్ చేసేసి కొంచెం చిన్నగా చేసి మనకి ఏం చేస్తారంటే ఇలా లెఫ్ట్ సైడ్లో ఇలా పక్కకు పెట్టేయండి. నేను పెట్టిన దగ్గర పెట్టేసి దీన్ని ఎండింగ్ వరకు డ్రాగ్ చేసి ఇలా కిందకు వస్తే మీకు అల్పా ఒపాసిటీ అని ఉంటుంది, దీన్ని కొంచెం తగ్గించండి. సో తగ్గించేసి పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనికి ఏం చేద్దామంటే మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా డిస్క్రిప్షన్ నుంచి లవ్ సాంగ్, అది నచ్చితే అది పెట్టుకోండి, లేకపోతే మీకు నచ్చిన సాంగ్ పెట్టుకోండి. ఆడియో పైన టచ్ చేసి కిందకు వస్తే ఫోల్డర్స్ అనే బటన్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఏ ఫోల్డర్లో అయితే మీకు నచ్చిన సాంగ్స్ ఉన్నాయో ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఇలా సాంగ్ పైన టచ్ చేస్తే మీకు ప్లే అవుతూ ఉంటుంది. ఇలా ప్లేస్ పైన టచ్ చేయండి, ఇంపోర్ట్ అయిపోతుంది. పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చూడండి సాంగ్ వచ్చేసింది, ఛానల్ అని పెట్టేసాం, అన్నీ పర్ఫెక్ట్గా సెట్ చేసాం. ఇప్పుడు దీన్ని సేవ్ చేసుకుందాం. షేర్ పైన టచ్ చేసి 720లో పెట్టేసి 3 MBPS పెట్టేసి బిట్ రేటు 30 సెకండ్స్ ఫ్రేమ్ రేట్ పెట్టి ఎక్స్పోర్ట్ పైన టచ్ చేయండి. ఫ్రెండ్స్ మనమైతే ఈ విధంగా ఈ టెంప్లెట్ని యూజ్ చేసి మంచి స్టేటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని లైక్ చేయండి, మీరు కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై అయితే ఇస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.